నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్లో జరగబోయే ఉప ఎన్నిక అన్ని పార్టీలకి చాలా కీలకమైంది, మరోవైపు చాలా ప్రధానమైనటువంటి ఎన్నిక మనం చెప్పుకోవచ్చు. సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పటికే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇద్దరు కూడా క్యాండిడేట్లను డిసైడ్ చేశారు. ఆ క్యాండిడేట్లు కూడా కొంత విస్తృతంగా జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక బీజేపీ అంటే కొంత సైలెంట్గానే కనిపిస్తుంది, వాళ్ళ వ్యూహం కొంత డిఫరెంట్గా కనిపిస్తుంది. అందుకని ఇప్పటిదాకా అభ్యర్థుల్ని కన్ఫర్మ్ చేయాల. ఇక సోమవారం నుంచి నామినేషన్ ఘట్టానికి కూడా జూబ్లీ హిల్స్లో తెరలేచే అవకాశాలు ఉన్నాయి. సో ఇటువంటి సందర్భాల్లో జూబ్లీ హిల్స్లో జరగబోయే ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. సో ఈ తరుణంలో ఒక రకంగా ఒకసారి ఆయన బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటే, ఆయన రౌడీ షీటర్ కుటుంబం, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఆ కుటుంబం నుంచి ఏకంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ స్థాయి దాకా ఎదిగాడు అంటే నిజంగా ఒక రకంగా చెప్పాలంటే కొంత గొప్ప విషయంగానే భావించారు అందరూ కూడా రాజకీయంగా. అంటే అంతగా రాజకీయంగా రాణించడం అనేది అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు నవీన్ యాదవ్కి అండగా ఎవరున్నారు? నవీన్ యాదవ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన వెనక ఒక అదృశ్య శక్తిలాగా ఎవరు పనిచేస్తూ ఉన్నారు? మరి నవీన్ యాదవ్ పైకి మనకు కనిపించే వ్యక్తే, కానీ తెర వెనుక నడిపేది మాత్రం వేరే గేమ్ ఉంది. ఏంటి ఆ గేమ్ అంటే, ఇప్పుడు ప్రధానంగా నవీన్ యాదవ్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కూడా తెలంగాణ రాజకీయాలు ఒక రకంగా రసవత్తరంగా మారుతూ ఉన్నాయి. అంటే తెలంగాణ రాజకీయాలంతా కూడా మలుపులు తిప్పుతూ ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత కొంత గ్రౌండ్ లెవెల్లో ఈక్వేషన్స్ మారుతూ ఉన్నాయి. ఇక బీజేపీ అంటే పెద్దగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు, కొంత అభ్యర్థుల విషయంలో కొంత సందిగ్ధత కొనసాగుతూ ఉంది. మరి ఇటువంటి సందర్భాల్లో అందరి చూపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ వైపే స్పష్టంగా ఉంది. అంటే చర్చనీయాంశంగా మారుతోంది. ఎట్లా దక్కింది నవీన్ యాదవ్కి టికెట్? ఇది చర్చ. కాంగ్రెస్లో ఉన్నటువంటి బొంతు రామ్మోహన్తో పాటుగా హేమీలందరూ కూడా పెద్ద ఎత్తున ఢీకొనాలని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కొంత సైడ్ అయిపోయారు అందరూ కూడా. మరి ఇక్కడ ఏంటి, సామాజిక సమీకరణాలు పక్కగా లెక్కలు వేసుకున్నటువంటి అధిష్టానం బీసీకి కొంత ప్రియారిటీ ఇచ్చే దిశగానే అడుగులు వేసినట్టుగా తెలుస్తుంది. బీసీ మంత్రాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం చెప్పిస్తోంది. అయితే వారందరినీ కాదని ఇప్పుడు ఈయన్నే ఎందుకు ఎంపిక చేశారనే చర్చ ప్రధానంగా వినిపిస్తోంది. అయితే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానంగా ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ 3 సార్లు వరుసగా గెలుపొందినటువంటి బీఆర్ఎస్ పార్టీ, అటువంటి కోటకు ఇప్పుడు నవీన్ యాదవ్ బీటలు ఖచ్చితంగా వేయగల సత్తా ఉందా? మరి ఆ సత్తా ఆయనకుందా? ఆయన ఎన్నుకున్నటువంటి ఆ శక్తికి ఉందా? ఇది చర్చ. ఎందుకంటే నవీన్ యాదవ్ నమ్ముకున్నటువంటి ఓట్ బ్యాంక్ యాదవ్ది మైనారిటీ. మరి అటువంటి సందర్భాల్లో ఇప్పుడు నవీన్ యాదవ్కి అంత సత్తా ఉందా? దాని గురించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అంటే ఇప్పుడు అందరినీ కాదని నవీన్ యాదవ్కి టికెట్ రావటమే పెద్ద ఎత్తున చర్చ. సో ఇప్పుడు నవీన్ యాదవ్ టికెట్ వచ్చింది. ఆయన ఇప్పుడు అందరినీ కలుస్తున్నారు, నాయకులందరినీ శుభాకాంక్షలు చెప్తున్నారు, కొంత కలిసి పనిచేయాలని కోరుతూ ఉన్నారు అందరినీ. సో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఈ ఉప ఎన్నిక సందర్భంగా నవీన్ యాదవ్ని అధిష్టానం వ్యూహాత్మకంగా ఎంపిక చేసినట్టుగా అనిపిస్తోంది. మరోవైపు చాలామంది నాయకుల్ని పక్కన పెట్టింది, ఈవెన్ బొంతు రామ్మోహన్ కానీ చాలామంది పక్కన పెట్టినటువంటి నేపథ్యం. ఇక చాలామంది అభ్యర్థులు పోటీ పడినప్పటికీ ఆఖరిగా నవీన్ యాదవ్ ఇప్పుడు బరిలో దిగుతూ ఉన్నారు. ఆఖరికి అజరుద్దీన్ అయితే ముందుగానే సైడ్ చేసింది. ఆయన్ని గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవి ఇచ్చేసి ఆయనకి మంత్రివర్గంలో తీసుకుంటామని హామీ ఇచ్చి ఆయన్ని పోటీ నుంచి తప్పించింది. సో ఇప్పుడు నవీన్ యాదవ్ ఇప్పటికే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి 2 సార్లు పోటీ చేసినటువంటి అభ్యర్థి, పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన మజ్లీస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు ఆనాడు 41,656 ఓట్లు ఆయన సాధించారు, 2వ స్థానంలో నిలబడ్డారు. సో ఇప్పుడు 2018లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం సీటు లభించకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కేవలం 18,817 ఓట్లు సరిపెట్టుకుందాం. ఒకసారి అది నేను రాసి చూపిస్తాను మీకు. 2014లో ఎంఐఎం నుంచి పోటీ చేసి ఆల్మోస్ట్ ఆయన 41,656 ఓట్లు సాధించాడు ఎంఐఎంతో పోటీ చేసి. ఇక అదే 2018 విషయం తీసుకుంటే ఇండిపెండెంట్గా ఆనాడు ఎంఐఎం టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. ఆనాడు 18,817 ఓట్లు వచ్చాయి. ఇది ఆయన ట్రాక్. కానీ ఇప్పుడు ఆ రోజు పార్టీ ఇవ్వకపోతే ఎంఐఎం ఆయన ఇండివిజువల్గా పోటీ చేశాడు. అయితే ఈ మధ్య కాలంలో ఇప్పుడు సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి మృతి తర్వాత ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చినాయి. దీంతో ఇప్పుడు టికెట్ రేస్లోకి ప్రధానంగా నవీన్ యాదవ్ మొదటి వరుసలోకి వచ్చారు. ఆయన టికెట్ దక్కించుకున్నారు అనుకున్నట్టుగానే. చివరిగా నవీన్కే పార్టీ కూడా టికెట్ ఇచ్చింది. అయితే ఇక్కడ ప్రధానంగా మజ్లీస్ యొక్క సహకారం స్పష్టంగా నవీన్ యాదవ్ వైపు కనిపిస్తుంది. నేను ఇందాక చెప్తున్నా అదృశ్య శక్తి అని. ఆ అదృశ్య శక్తి ఎవరో కాదు, నవీన్ యాదవ్ వెనకాల ఉన్నటువంటి అదృశ్య శక్తి ఎంఐఎం. ఎందుకు ఎంఐఎం అంటుందనంటే జూబ్లీ హిల్స్లో నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు
ఆల్మోస్ట్ 1,40,000 ఓట్లు ఉన్నాయి. ఈ 1,40,000 ఓట్లు మైనారిటీలు ఇప్పుడు నవీన్ యాదవ్ వైపు ఎంతవరకు కొంత టర్న్ అవుతుంది, టిల్ట్ అవుతుంది పాయింట్. మరోవైపు ఇక్కడ ఎంఐఎం గతంలో పోటీ చేసిన అనుభవం ఉంది, ఎంఐఎంతో సత్సంబంధాలు ఉన్నాయి, ఎంఐఎం టికెట్ ఇవ్వకుండా ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. ఇప్పుడు కూడా ఎంఐఎం నవీన్ యాదవ్కి టికెట్ ఇమ్మంటేనే కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యం. ఆ విషయాన్ని నేను చెప్పడం కాదు, అంజన్ కుమార్ యాదవ్ స్వయంగా చెప్పారు. ఆయన కూడా టికెట్ ఆస్పిరెంట్గా ఉన్నాడు, 40 ఏళ్ల పాటు పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అంటే, మా పార్టీలో టికెట్ని ఎంఐఎం డిసైడ్ చేస్తుందని ఆయన మాట్లాడాడు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఎంఐఎం నవీన్ యాదవ్కి ఇమ్మని చెప్తేనే, సీఎం రేవంత్ రెడ్డి గారు ఎట్లాగూ చెప్పారు, ఆయనతో పాటుగా మేము ఎంఐఎం తరఫున మద్దతు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వాలి అన్న ఈక్వేషన్ ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్లో ఎంఐఎం పోటీ పెట్టట్లేదు, పోటీ ఇవ్వకుండా ఇప్పుడు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుంది. కాంగ్రెస్కి సపోర్ట్ చేయడం ద్వారా ఎంఐఎం మైనారిటీ ఓట్లన్నింటినీ కూడా వేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇట్లా మైనారిటీ ఓట్ బ్యాంక్స్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలకు పడే అవకాశం ఉంటుంది. ఎట్లాగో కాంగ్రెస్ పార్టీకి మైనారిటీలు కొంత ఓట్లు పడతాయి. రీసెంట్గా ఖబరిస్తాన్ విషయంలో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ గేమ్ ప్లే చేసింది. మజ్లిస్ ఓట్లను అంటే మైనారిటీ ఓట్లను కొంత రాబట్టుకునే ప్రయత్నం చేసింది. అజరుద్దీన్ చాలా కీలకంగా వ్యవహరించారు. అజరుద్దీన్ని క్యాబినెట్లోకి తీసుకోవడం కూడా మైనారిటీ ఓట్ల కోసమే, ఇది ఓపెన్ సీక్రెట్. సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు మజ్లిస్ ఎంతవరకు మద్దతు ఇస్తుంది, ఇస్తే ఎంతవరకు మైనారిటీ ఓట్లు నవీన్ యాదవ్కి షిఫ్ట్ అవుతాయి అనేది ఒక పాయింట్. అంతేకాకుండా ఎంఐఎం అధినేతగా ఉన్నటువంటి అసదుద్దీన్ కానీ అంటే ఇప్పుడు యువనేత ఎంపిక చేయాలనేది కూడా వాళ్ళు చెప్తేనే ఇప్పుడు ఆయన చేసినట్టుగా కనిపిస్తుంది. సో అక్బరుద్దీన్ కానీ అసదుద్దీన్ ఓవైసీ కానీ వీళ్ళిద్దరిని ఇప్పటికే ఆయన టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత వెళ్ళి మరీ కలిసి వచ్చారు. ఇక అసదుద్దీన్ అయితే ఏకంగా ఫ్యామిలీ వెళ్ళి కలిశారు, అక్బరుద్దీన్ని కలిశారు. దీనికి తోడు బీఆర్ఎస్ పైన కూడా విమర్శలు కూడా ఇప్పుడు చేస్తూ ఉన్నారు. అయితే మజ్లిస్ కూడా పరోక్షంగా కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో నవీన్ అభ్యర్థిత్వం పెద్ద ఎత్తున ఇప్పుడు మజ్లిస్ పాత్ర ఉందనే వాదనలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఆయన టికెట్ రాగానే సీఎం రేవంత్ రెడ్డి తర్వాత ఇప్పుడు నవీన్ యాదవ్ పోయి ఎంఐఎం అగ్రనాయకుల్ని అంటే అసదుద్దీన్ని అక్బరుద్దీన్ని కలిసి వచ్చినట్టుగా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. వీడియోలు ఫోటోలు వైరల్ అవుతా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు 2 సార్లు గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి నవీన్ యాదవ్ ఈసారి గెలుపు అవకాశాలు ఎంత? ఎందుకంటే హేమాహేమీల్ని పక్కన పెట్టి యువ నాయకుడిని నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి ఈసారి గెలుస్తారా అనే ప్రశ్న ఇప్పుడు చాలా వరకు ఉత్పన్నమవుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ కొన్ని సర్వేలు చెప్తున్నప్పటికీ నవీన్ యాదవ్ వ్యక్తిగతంగా ఉన్నటువంటి క్యాండిడేచర్ ఏంటి? నవీన్ యాదవ్ 2009 నుంచి రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. కార్పొరేటర్గా అసెంబ్లీ స్థానాలకు కూడా పోటీ చేసి ప్రతిసారి ఓడిపోయినటువంటి చరిత్రే ఉంది. 2009లో యూసుఫ్గూడ డివిజన్ ఎంఐఎం పార్టీ నుంచి కార్పొరేటర్గా, 2014లో ఎంఐఎం తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, 2015లో కూడా ఎంఐఎం అభ్యర్థిగా రహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్గా, 2018లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేసి ఓటమి పాలైనటువంటి చరిత్ర. దీంతో ఇప్పుడు ఈసారైనా నవీన్ యాదవ్ గెలుస్తారా అన్నది రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తి రేపుతున్నటువంటి ప్రశ్న. సో ఇక్కడ ప్రధానంగా ఏ ఎన్నికలకైనా పోల్ మేనేజ్మెంట్, సోషల్ మీడియా హ్యాండ్లింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ విషయాన్ని నవీన్ యాదవ్ ఒడిసి పట్టుకోలేకపోతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే జనం నాడి అక్కడ దాకా పోతున్నాడు, గెలుపుకి అందుకోలేకపోతున్నాడు, విజయ తీరాలకి నవీన్ యాదవ్ చేరలేకపోతున్నాడు. ఎట్లా చేరుకోలేకపోతున్నాడు? స్ట్రాటజీ లేకపోవటం, అంటే ప్రాపర్ స్ట్రాటజీ ప్లానింగ్ లేకపోవటమే నవీన్ యాదవ్ వరుసగా గత ఎన్నికలన్నింటిలో కూడా ఓటమికి స్పష్టమైనటువంటి కారణాలుగా కనిపిస్తుంది. అంటే జనాల్లోకి అంటే మూస పద్ధతిలోనే వెళ్ళిపోవటం, అంటే రాజకీయంగా ఏ ఒక్క ఓటర్ అయినా రీచ్ అవడానికి చాలా మార్గాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో ప్రభావితం చేసే అంశాల్లో సోషల్ మీడియా ఒకటి. సోషల్ మీడియా నవీన్ యాదవ్ పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. పెద్దగా సోషల్ మీడియాని కానీ లేకుంటే ఈవెన్ ఏ యొక్క ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ ఇటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ని పెద్దగా పట్టించుకోరు. ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి గారి సంబంధించినటువంటి ఫ్యాన్ పేజ్లో ఇప్పుడు నవీన్ యాదవ్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది కొన్ని. అదే బీఆర్ఎస్ పార్టీ విషయం తీసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చాలా వరకు వ్యూహాత్మకంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దిగుతోంది. దాన్ని నవీన్ యాదవ్ ఎంతవరకు కౌంటర్ చేస్తారు, ఎంతవరకు డిఫెండ్ చేస్తారనేది స్పష్టంగా అర్థం కావాలి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అందరినీ పక్కన పెట్టి నవీన్ యాదవ్ రంగంలో దింపినంత మాత్రాన గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు ఫైట్ చేయగలుగుతారు బీఆర్ఎస్ పార్టీతో నవీన్ యాదవ్? ఎందుకంటే ఇక్కడ చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ అస్త్రాలను తెర మీద తీసుకొస్తుంది. ఒకటి, ఇల్లు కూల్చివేతలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా దుష్ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లే విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు తీసుకెళ్తోంది. ఒకటి, వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఇల్లు కూల్చివేసి లేకుంటే హైడ్రాన్ తీసుకొచ్చి లేదు అంటే ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్యుపై చేసినటువంటి వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకునేటువంటి ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంటే దాని మీద దుష్ప్రచారం చేసి ప్రజల్లోకి
విషయం జిమ్మే ప్రయత్నం గులాబీ పార్టీ చేస్తోంది. ఇక సీన్ కట్ చేస్తే ఇప్పుడు తెర మీదకి సోషల్ మీడియాలో కొత్త కొత్త ఈక్వేషన్లను తీసుకొస్తూ ఉన్నారు. ఇక్కడ గేమ్ అంతా కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే కనిపిస్తోంది. గేమ్ అంతా కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. ఇక్కడ బీజేపీ పెద్దగా ఆశించినటువంటి పోటీ ఇవ్వలేకపోతుంది జూబ్లీహిల్స్లో. ఎందుకు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అంటుందనంటే వాళ్ళు ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక ఈక్వేషన్ని తీసుకొస్తున్నారు సోషల్ మీడియాలో, లేడీ వర్సెస్ రౌడీ. ఎందుకంటే రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉంది అని ప్రజల్లోకి బలంగా బీఆర్ఎస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేస్తుంది నవీన్ యాదవ్ పైన. అంటే వాళ్ళ తండ్రి ఎవరైతే చిన్న శ్రీశైలం యాదవ్ ఉన్నారో ఆయన పట్ల గతంలో రౌడీ షీట్లు ఉండటం, కొన్ని ఆరోపణలు ఉండటం, ఇవన్నింటినీ కూడా బలంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అంటే వీళ్ళు కౌంటర్ చేయలేకపోతున్నారు కూడా. నవీన్ యాదవ్ అనే టీం స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీని సోషల్ మీడియాలో కౌంటర్ చేయలేకపోతున్నారు. అంటే కౌంటర్ మెకానిజం పూర్తిగా కొరబడింది నవీన్ యాదవ్ దగ్గర. అందుకనే ఇప్పుడు వాళ్ళు ఇటువంటి నినాదాలని ప్రజల్లోకి తీసుకెళ్లి సెంటిమెంట్తో కొడుతున్నారు. లేడీ సెంటిమెంట్ని బీఆర్ఎస్ పార్టీ ప్లే చేస్తుంది. అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ లేకుంటే కనుక నవీన్ యాదవ్ కానీ దాన్ని బలంగా తిప్పికొట్టలేకపోతుంది గ్రౌండ్ లెవెల్లో. అందుకనే ఇక్కడ లేడీ వర్సెస్ రౌడీ అనే ఇమేజ్ తోటి వాళ్ళు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరొకటి, సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్గా బీఆర్ఎస్కు ఉందో మనందరికి తెలిసిందే. ఇప్పుడు గతంలో ఆయన అప్పట్లో ఒకసారి మీకు ఆ పోస్ట్ కూడా చూపిస్తాం మీకు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం వైరల్ అవుతున్నాయి, అతడు ఇతడు ఒకడేనా అని గతంలో ఆల్వాల్లో రౌడీ షీటర్ అప్పటిప్పట్లోనూ నవీన్ యాదవ్ పైన బుక్ చేస్తే నాటి రౌడీ షీటర్ నవీన్ యాదవ్ అని ఈ ఫోటో ఎప్పుడుదో పాతది సోషల్ మీడియాలో అప్పట్లో న్యూస్ ఛానల్స్లో ప్రజెంట్ అయినటువంటి స్టోరీ క్లిప్పింగ్ని ఇక్కడ పెట్టి, ఇటువైపు ఏమో సీఎం రేవంత్ రెడ్డి గారితో తీసుకున్నటువంటి ఫోటో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏకంగా డైరెక్ట్గా రౌడీ షీటర్ నవీన్ యాదవ్ పేరుతోటి సోషల్ మీడియాలో విస్తృతంగా గులాబీ దళం ప్రచారం చేస్తుంది. మరి దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున లేదంటే సీఎం రేవంత్ రెడ్డి గారితో ఉన్నటువంటి ఫోటోలు పెట్టి ఇటువంటి దుష్ప్రచారాన్ని గులాబీ పార్టీ చేస్తుంది. అంటే దీనికి నవీన్ యాదవ్ వర్గం నుంచి కౌంటర్ ఏం చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు ఇదొకటే కాదు, ఇంకా అసలు పేజీలు ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా ఇటువంటి పోస్టులే, ఇటువంటి ప్రజల్లోకి విస్తృతంగా విష ప్రచారం చేస్తుంది గులాబీ పార్టీ. అది నిజమా అబద్ధమా పక్కన పెట్టండి, ఏది ఉంటే అది తీసుకెళ్ళిపోతుంది. సరే, ఈ వ్యవహారం ఇట్లా ఉంటే ఇప్పుడు మహితశ్రీ ఎవరైతే వాళ్ళ సోదరుడి సంబంధించినటువంటి కుటుంబ తగాదాలు అవి, వాటిలో మనం ఎక్కువ జోక్యం చేసుకోకూడదు వాస్తవానికి. ఎందుకంటే ఏ కుటుంబంలోనే తగాదాలు సహజమే. కానీ అటువంటి కుటుంబంలో తగాదాలను కూడా ఇవాళ వీధి పోరులాగా, వీధి పంచాయతీలాగా తీసుకొచ్చి ఒక లెటర్ని రీసెంట్గా మీనాక్షి నటరాజన్ రాసినట్టుగా ఒక లెటర్ బహిర్గతమైంది. మరి అది ఆమె రాసిందా లేదా, దీని వెనకాల కుట్ర ఉందా అనేది కూడా నేను మీకు ఆ రోజు చెప్పాను. అందుకని ఇప్పుడు అదా ఒరిజినలా కాదా పక్కన పెడితే ఆ ఈక్వేషన్ని కూడా ప్రజలకు బలంగా తీసుకెళ్తారు. అంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకే ప్రొటెక్ట్ చేయలేనటువంటి వాళ్ళు, వాళ్ళకే సెక్యూరిటీ లేనటువంటి వాళ్ళు ఇక ప్రజలకు ఏం చేస్తారు? ఇదొక బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో తీసుకెళ్తుంది లైన్. ఇక ఇది చూడండి, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లేడీ వర్సెస్ రౌడీ. కాంగ్రెస్ పాలకులు చెప్పిన ఏ ఒక్కటి కూడా సరిగ్గా చేయడం లేదు. ఓట్ ఫర్ కార్, జూబ్లీహిల్స్ విత్ బీఆర్ఎస్, కాంగ్రెస్ ఫెయిల్డ్ తెలంగాణ, లూట్స్ తెలంగాణ, ముక్తు తెలంగాణ, ఇట్లా మొత్తం ఇది గతంలో చిన్న శ్రీశైలం యాదవ్ ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూతో ఆ రౌడీ కుటుంబమే దొరికిందా కాంగ్రెస్కు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారిని బద్నాం చేస్తున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ఇట్లా కనిపిస్తోంది. ఇక లేడీ వర్సెస్ రౌడీ అని ఇందాక చెప్పాను మీకు, ఆ నినాదం సంబంధించినటువంటి పోస్ట్ ఇది. ఇప్పుడు ఈమె మాగంటి సునీత గారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్. ఆమెకు సంబంధించి ప్రజల హృదయాలను కొల్లగొట్టినటువంటి మహానేత సతీమణి, అందరినీ ఆదరించి హక్కును చేర్చుకునే కుటుంబం, ప్రజా సంబంధాలు డెవలప్మెంట్తో అందరికీ ఆదర్శం. ఇది గులాబీ లైన్. అంటే ఆమె మాగంటి సునీత గారికి సంబంధించినటువంటి ఒక ఆమె నిజంగా కూడా పెద్ద కాంట్రవర్సీ క్యాండిడేట్ ఏం కాదు. ఆమె చాలా సాఫ్ట్ నేచర్, నిజంగా ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి ఒక లీడరు. మరోవైపు మాగంటి కుటుంబానికి ఉన్నటువంటి మంచి పేర్లు కూడా ఇప్పుడు ఎన్నికల్లో వాడుకోవాలనే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఆ కుటుంబానికి సెంటిమెంట్ కూడా ఉంది వాస్తవానికి. చాలా మందిని హక్కును చేర్చుకున్నటువంటి మాట వాస్తవమే. అయితే వీళ్ళు కూడా హక్కును చేర్చుకున్నారు, వీళ్ళేమి చేయలే. కానీ వీళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి, రౌడీ షీట్లు ఉన్నాయి. ఆఖరికి చిన్న శ్రీశైలం యాదవ్కి సంబంధించినటువంటి ఒక రౌడీ షీటర్ల లిస్టులో ఆయన ఫోటో వేసినటువంటి పోస్ట్ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉంది అని ఆ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు. అది నేను చూపిద్దని చూపిట్లా, అది కూడా ఉంది సోషల్ మీడియాలో. కబ్జాలతో కోట్లు కొల్లగొట్టేటువంటి నవీన్ యాదవ్ కుటుంబం, సినీ ప్రముఖులను బెదిరించి చీకటి భాగవతం, దందాలు, సెటిల్మెంట్లు, మొత్తం గలీజ్ వ్యవహారం, లేడీకి రౌడీకి మధ్య యుద్ధం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, దాన్ని లేడీకి రౌడీకి మధ్య యుద్ధం లాగా ఇప్పుడు వీళ్ళు బ్యాటిల్ గ్రౌండ్ని జూబ్లీహిల్స్ బ్యాటిల్ గ్రౌండ్ని మార్చినటువంటి పరిస్థితి. అయితే ఈ వ్యవహారం ఇట్లా నడుస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో నవీన్ యాదవ్ ఒక వ్యాఖ్య చేశాడు. ఆయన పీజీఆర్ గురించి, మరి ఆయన పాజిటివ్ ఉద్దేశంతోనే చేశాడు.
అంటే ఎవరు స్థానికులు లేరు, నవీన్ యాదవ్ మాత్రమే స్థానికుడు, ఇప్పటిదాకా నేను నాకే టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, స్థానికుడు అనే ఉద్దేశంతో టికెట్ ఇచ్చింది అని ఆయన చేశాడు. సో దాన్ని కొంత వక్రీకరించి పీజేఆర్కి సంబంధించినటువంటి అంటే ఆయన స్థానికుడు కాదు అని తీసుకెళ్ళిపోయారు. దాంతో ఇప్పుడు ఘోరమైనటువంటి డ్యామేజ్ అయింది. అంటే వివాదాస్పద వ్యాఖ్యలు నవీన్ యాదవ్ చేశాడు, పీజేఆర్ స్థానికుడే కాదు నేను ఒక్కడే స్థానికుడు అని చెప్పినట్టుగా మొత్తం ప్రజలకు తీసుకెళ్ళిపోయారు. సరే ఆయన ఏ ఉద్దేశంలో చేశారో పక్కన పెడితే ప్రజల్లోకి బలమైనటువంటి వాదన క్యారీ అయింది. లాస్ట్కి ఇప్పుడు ఏమైంది, పీజేఆర్ కుమార్తెగా ఉన్నటువంటి విజయారెడ్డి ఆమె అట్లాగే కొంతమంది కార్యకర్తలతో పాటు పీజేఆర్ ఫోటోకు దండేసి నేను ఆ విధంగా వ్యాఖ్యలు చేయలేదు అని నవీన్ యాదవ్ కౌంటర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఈ కౌంటర్ సరిపోతుందా అంటే సరిపోదు, ఇంకా బలంగా విస్తృతంగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అవతల వాళ్ళు ఒక పెద్ద కొండ అయితే, లేకుంటే ఇక్కడ అధికార పార్టీ అయినప్పుడు అవతల వాళ్ళు డిఫెన్స్లో పడాలి. ఇది ఇక్కడ రివర్స్ కనిపిస్తోంది. బాధపడినటువంటి సందర్భాల్లో దానికి మీ సమాధానమా మీ సందేశం మీరు ఏం చెప్తారు? ఒకటండి, అది రాజకీయ పార్టీలు దాన్ని ఏదో కుట్రగా చిత్రీకరిస్తున్నారు. నాన్ లోకల్ అన్నది విషయం కాదు, అది నన్ను ఉద్దేశంతో చెడు ఉద్దేశంతో అనలేదు. ఒకవేళ అట్లా అనుకున్నప్పటికీ నాన్ లోకల్ కాదు, నిజంగా పీజేఆర్ సాబు ఈజ్ యూనివర్సల్ లీడర్. పీజేఆర్ అనే మా పెద్ద ఆయన యూనివర్సల్ లీడర్. సో ఇట్లా పీజేఆర్ లోకల్ లీడర్ కాదు గ్లోబల్ లీడర్ అని చెప్పి ఆఖరికి ఇప్పుడు పీజేఆర్ కూతురుగా ఉన్నటువంటి విజయారెడ్డితో సహా వెళ్ళి నవీన్ యాదవ్ పీజేఆర్కి దండేసి దాన్ని పీజేఆర్ ఇమేజ్ని పీజేఆర్కి సంబంధించినటువంటి అభిమానుల ఓట్లను కూడా ఇప్పుడు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు పీజేఆర్కి సంబంధించి అసలు ఆ వ్యాఖ్యలు చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ఇప్పుడు లేని వివాదాన్ని అంటే అవతల పార్టీ వాళ్ళకి కొంత లీడ్ ఇచ్చేలాగా ఎందుకు అటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది ఇక్కడ కొంత కొసమెరుపు. అంటే ఇక్కడ కొంత వ్యూహాలు లోపిస్తున్నాయి నవీన్ యాదవ్ దగ్గర స్పష్టంగా అర్థమవుతుంది. కౌంటర్ మెకానిజం తక్కువ ఉంది, సోషల్ మీడియాలో దాడి జరుగుతోంది, నవీన్ యాదవ్ పైన వన్ సైడ్గా దాడి జరుగుతోంది. కేవలం అదృశ్య శక్తి వల్ల టికెట్ లభ్యమైనప్పటికీ కూడా గెలుపు టార్గెట్ రీచ్ కావాలంటే చాలా కష్టపడాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో నవీన్ యాదవ్ రేస్లో జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా నవీన్ యాదవ్ ఎంతవరకు ఫైట్ చేయగలరు? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.